బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఒక హత్య జరిగింది. రాష్ట్రీయ జనతాదళకు చెందిన రాజ్ కుమార్ యాదవ్ హత్యకు గురయ్యారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా రాజ్ కుమార్ యాదవ్ను దుండగులు హత్య చేశారు. కాగా హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బీహార్లో ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన రాజ్ కుమార్ యాదవ్ హత్యకు గురయ్యారు. పాట్నాలోని చిత్రగుప్తా నగర్లో తన నివాసానికి రాజ్ కుమార్ యాదవ్ కారులో వెళ్తుండగా దుండగులు ఆయనను మట్టుబెట్టారు. కారు నుంచి రాజ్ కుమార్ దిగగానే ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించడానికి దుండగులు రెడీ అయ్యారు. అయితే ప్రమాదాన్ని శంకించిన రాజ్ కుమార్ కార్ దిగడంతోనే సమీపాన గల రెస్టారెంట్కు పరుగులు తీశారు. అయితే దుండగులు ఆయన్ను వెంటాడి హతమార్చారు. బీహార్ రాజధాని పాట్నాకు సమీపాన ఈ హత్య జరిగింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా విపక్ష రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన రాజ్ కుమార్ యాదవ్ హత్య గురి కావడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ హత్యకు రాజకీయ కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. అయితే రాజ్ కుమార్ యాదవ్ మౌలికంగా ఒక వ్యాపారవేత్త. చాలా కాలం నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అంతేకాదు రాష్ట్రీయ జనతాదళ అగ్రనేత తేజస్వి యాదవ్కు రాజ్ కుమార్ సన్నిహితుడన్న పేరుంది. ఇదిలా ఉంటాయి, వ్యాపార లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసు వర్గాలు తెలియజేశాయి. అంతేకాదు ఇటీవల భూమికి సంబంధించి కొంతమందితో రాజ్ కుమార్ యాదవ్కు విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు కూడా ఒక కారణమై ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రాజ్ కుమార్ యాదవ్ సిద్ధమైనట్టు తెలిసింది. అయితే ఈ సీట్ నుంచి ఆయన పోటీ చేస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఆయనకు అనుకూలమైన రగేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇవ్వడానికి ఇప్పటికే రాష్ట్రీయ జనతాదళ అగ్రనేత తేజస్వి యాదవ్ అంగీకరించినట్టు పాత రాజకీయ వర్గాల కథనం. అయితే ఇంతలోనే రాజ్ కుమార్ హత్య జరిగింది. కాగా రాజ్ కుమార్ యాదవ్ హత్యపై రాష్ట్రీయ జనతాదళ్ స్పందించింది. బీహార్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రీయ జనతాదళ్ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని నగరమైన పాట్నాలోని ఓ విపక్ష నేత హత్య జరిగిందంటే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ రోజురోజుకు బలపడడం చూసి ఓర్వలేకని అధికార పక్షం ఇలా హత్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అయితే ఇటువంటి హత్యలకు రాష్ట్రీయ జనతాదళ్ బెదిరే ప్రసక్తే లేదని మృత్యుంజయ్ తివారీ వెల్లడించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఓట్ల చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఆయన తాజాగా పర్యటించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఓట్ల చోరీ అంశాన్ని అనేక రూపాల్లో దేశ ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. సామాన్యుల ఓట్లు చోరీ కాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఆశయమన్నారు రాహుల్ గాంధీ. ఈ కారణంతోనే తాను బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర చేపట్టినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఈసారి బీహార్ ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా చోరీ కానిచ్చే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల తర్వాత ఓటర్ జాబితాలోకి అకస్మాత్తుగా దాదాపు 1 కోటి మంది చేరారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా చేరిన ఈ 1 కోటి మంది ఓట్లు బీజేపీకి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఆర్జేడీ నేత రాజ్ కుమార్ హత్య బీహార్లో కలకలం రేపింది.